బీసీ రిజర్వేషన్లు బిస్కెట్ అయినాయి, కోర్టులు కొర్రీలు పెట్టినాయి, నోటిఫికేషన్లు నోట్లే మట్టు కొట్టినాయి. ఇక రాజకీయ పార్టీలు మీ పార్టీ చేయబట్టే బీసీలకు అన్యాయం జరిగిందంటే లేదు మీ పార్టీ మోసం చేసిందని ఒక పార్టీ మీద ఇంకో పార్టీ లీడర్లు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంత పెద్ద లొలిలా బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల మీద మాట్లాడిన ఓ ఆనిముత్యం అసొంటి వీడియో దొరికిందట. ఆ వీడియోను మన అందరికి చూపెట్టడానికి మీడియా ముందటికి తీసుకొని వచ్చిండ్రు. ఇక మీరు కూడా చూడండి. ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్, అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అబ్బర కొడుక, ఎంత పెద్ద మాట అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం కేంద్రం దగ్గర ఉండొద్దు, దాన్ని రాష్ట్రాలకు ఇయ్యాలి అనుడు నేరమట. అట్లెవరన్నా అడిగితే అసొంటోలను జైల్లో పెట్టాలని వీడియోలో చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా దొరకబట్టినరో ఆ వీడియోను ఏమో గాని దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాన్ని మీడియాకు చూపెట్టిన తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుకుంటా ఏమంటున్నాడో ఒకసారి నుండి. ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట, రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. గింత మోసం ఉంటుందా? ఆనాడు కేసీఆర్ సారు రాష్ట్రాలకే రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉండాలి అని కోరినప్పుడు రేవంత్ రెడ్డి మీడియా ఛానల్లో కూర్చొని ఒక ఇట్లా మాట్లాడాడు. ఒకవేళ జైల్లో పెట్టాలనుకుంటే ముందుగాల పెట్టాల్సింది ఎవరను? రేవంత్ రెడ్డిని కాదా? బీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలి అని కోరింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? అప్పుడు వద్దన్నోడు ఇప్పుడు కావాలనుడేంది? అంటే బీసీలను ఏ తీరుగా తప్పుదోవ పట్టించే రాజకీయం చేస్తున్నాడో చూడుండ్రి, బీసీలను ఏ తీరుగా మోసం చేస్తున్నాడో చూడుండ్రి అని బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలల్లా, వాట్సాప్ గ్రూపులల్లా వాట గదిపుతున్నారు. ఇవో గిది రేవంత్ రెడ్డికి బీసీల మీద ఉన్న ప్రేమ అని చేతులు నోయంగా షేరింగ్లు చేస్తున్నారు. చేతుల గీతలు కలిసి రావు, నొసటి రాతలు చక్కగా లేవు, గ్రహాలు గాడి తప్పినాయి, శనిగ్రహం ఫెవికల్ పెట్టి అతికిచ్చినట్టు నాయమటే పడుతున్నదని తెగ బాధపడేటోళ్ళు గీ ముచ్చట జర్రంత చెవులను రిక్కించి నుండ్రి. మనిషి అనుకుంటే చేతి గీతలు, నొసటి రాతలు, అదృష్ట రేఖలు అన్ని అనుకూలమై తల వంచి సలాం చేస్తే అని నిరూపించుండి ఓ గీ చిన్న పిల్లగాడు. అబ్దుల్ సలీం అనే 10వ తరగతి చదివిన గీ పిల్లగాడు 2013లో సెక్యూరిటీ గార్డుగా జోహో అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిండట. పనిలో చేరిండు గాని మనసు లేకుంటున్నదట. నేనెందుకు సెక్యూరిటీ బట్టలు వేసుకొని గేటు కాడ కావాలి ఉండాలి, ఈ కంపెనీలో పనిచేసేటోళ్ళు మెడల ఐడి కార్డు వేసుకొని సాఫ్ట్వేర్ నౌకర్లు ఎందుకు చేయాలి అనేది మనసులో తట్టిందట. అప్పటి నుంచి ఖాళీ టైంలో సాఫ్ట్వేర్ నౌకరు చేస్తున్న వాళ్ళ పనులను పరీక్ష పట్టి చూసిటోడట. దాని గురించి యూట్యూబ్ లో, ఇంటర్నెట్ లో చూసిటోడట. అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా సాఫ్ట్వేర్ నౌకరు చేసేటోళ్లతో సమానంగా పనిచేసే స్థాయికి చేరుకున్నాడట. ఆ కంపెనీలో పనిచేసేటోళ్ళు కూడా అబ్దుల్ సలీం పట్టుదల చూసి సాయం చేసిండ్రట. అట్లా నేర్చుకొని అదే కంపెనీలో సాఫ్ట్వేర్ నౌకరికి అప్లై చేసుకొని కొలువు కొట్టిండట 2021 నాటికి. ఎక్కడ 10వ తరగతి, ఎక్కడ సెక్యూరిటీ గార్డు, ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం? నాతోని ఎందుకు కాదు అనుకుంటే, పట్టుబట్టి చదవకుంటే, యూట్యూబ్లో, ఇంటర్నెట్లలో సర్చింగ్ చేసి నేర్చుకోకుంటే అబ్దుల్ సలీం సాఫ్ట్వేర్ అయ్యేటోడేనా? ఇంజనీరింగ్ చదువులు చదివితే తప్పారా అని సాఫ్ట్వేర్ నౌకరి తన కాళ్ళ దగ్గరికి వచ్చేదేనా? అందుకే నా కర్మ గిట్లనే పాడైంది, ఇంతకంటే నేను ఎక్కువ ఏం చేయలేను, నా అదృష్టం మంచిగా లేదు అనుకుంటే అది శాతగాని తనమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటది. కష్టపడితే కన్నీళ్లు ముత్యాలైతాయి. అంతేగాని మూలకు కూర్చొని ఏడిస్తే ఏం రాదని చెప్పకనే చెప్తున్నది ఈ అన్న స్టోరీ. అబ్దుల్ సలీం అన్న సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం దాకా అని సోషల్ మీడియాలో రాసి పోస్టు పెడితే కోట్ల మంది చూసి షెబ్బాస్ అని మెచ్చుకున్నారట. తన స్టోరీని చేతులునయంగా షేరింగులు చేస్తున్నారట. ఇప్పుడు అబ్దుల్ సలీం ముచ్చట ట్రెండింగ్ అయింది సోషల్ మీడియాలో, దేశం మొత్తం తిరుగుతున్నది. మనం కూడా మెచ్చుకోవాల్సిందే కదా.